గ్రామేయంధస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభేర్మోరోమో ఏషాం కించనా మమతో అంటుంది ఎదురువేరు. అన్నీ ఉన్నాయి, తినడానికి లేదు, వాడు దరిద్రుడు. ఏమీ లేవు, అయినా సరే పౌర్ణమి నాటి చంద్రబింబం కింద మడతమత్సం వేసుకుని దాని మీద పడుకుని కాలు మీద కాలేసుకుని చంద్రబింబం వంక చూస్తూ చిత్రనలీయంలో చంద్రుడి మీద పద్యాలన్నీ చదువుకుంటూ మురిసిపోతున్నాడు. వాడు అదృష్టం ఉంటాడు. భానుమతి గారు చలనచిత్రాల్లో నటి, వాళ్ళ అమ్మగారు నాన్నగారు పిల్లలకి ఉన్న అన్నం అంతా పెట్టేసి పెరట్లో బచ్చలి కూర తీసుకొచ్చి ఉడికించుకుని కొంచెం కారం ఉప్పు చల్లుకుని తిని తంబూరా పట్టుకుని త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు పాడుకుంటూ నీరసపడి ఆయన గోడకు అలాగే వాలి ఉంటే ఆవిడ మంచినీళ్ళు ఇస్తే తాగి పడుకుని నిద్రపోయేవారు త్యాగరాజస్వామిని తలుచుకుంటూ. అందుకే బిడ్డ అంత లబ్ధప్రతిష్ఠురాలయ్యి. వాళ్ళు నిత్యతృప్తులు. వాళ్ళకి ఎంత ఉంటే తృప్తి అని అడగండి, ఏది లేదని అసంతృప్తి అని అడుగుతారు. అది శ్రీ, అది లక్ష్యం. ఆ నిత్యతృప్తులు ఉన్నాడే వాడిని మించిన ఐశ్వర్యవంతుడేనండి ఇంకా లోకంలో. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్య గారు. లోకంలో పెద్ద పెద్ద రాజ్యాలు లేని వాళ్ళందరూ అశాంతి వస్తే ఎక్కడికి వెళ్ళారు? వశిష్ఠాది మహర్షులు ఆశ్రమానికి వెళ్ళారు. ఎవడు ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాడో వాడు శాంతికి మారుపేరు, ఎవడు లౌకికంలో తిరిగాడో వాడు అశాంతికి మారుపేరు. అందుకే శ్రీ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ పరమ ప్రశాంతంగా ఉండగలిగినవాడు, ఎప్పుడూ తృప్తితో ఉన్నవాడు, ఎప్పుడూ సుగుణములకు నిధి అయి ఉన్నవాడు, బాహ్యమునందు సంపత్తి ఉన్నవాడు. సంపత్తి అంటే వాడికి ఇవాళ ఇది లోటు వచ్చిందన్న మాట ఎప్పుడూ ఉండదు. వాడికి ఆ పూటకి అప్పటికి ఏది కావాలో దాన్ని పరమేశ్వరుడు సమకూరుస్తుంటాడు. అలా ఉండగలిగినటువంటి వాడు జీవుడు క్షణక్షణం అభ్యున్నతి పొందుతుంటాడు. ఎప్పుడు ఈశ్వరుడితోటి అనుసంధానమవుతూ ఉంటాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఎప్పుడు ఆ పరమేశ్వరుడి పాదాలని ధ్యానం చేస్తుంటే అందులోంచి స్రవించేటటువంటి అమృతాన్ని పానం చేసి మత్తెక్కిపోయినటువంటి నా మనసు ఇతర విషయముల మీద ప్రసరించమంటే నా నాయ అలా వెళుతుందంటాడు. వాడు మహదైశ్వర్యం. కాబట్టి ఇప్పుడు శ్రీ ఆవిడ ఎలా ఇస్తుంది? శ్రీ అంటే తన కడకంటి చూపు చేత ఇస్తుంది. అపాంగత్తే లబ్ధ్వా అంటుంటారు శంకరాచార్యులు గారు. పొడుగు చూపు ప్రీతికి హేతువు కాదు, పొట్టి చూపు ప్రీతికి హేతు. ఇప్పుడు నేను ఏది ప్రతిపాదన చెయ్యాలని మీతో ఈ మాట చెప్పానంటే నేను ఇలా చూస్తే అక్కడ వరకు చూస్తున్నట్టు ఉంటుంది. నిజంగా నేను చూస్తున్నానా? అవన్నీ నేను చూస్తుంటే నోట్లోంచి మాటలు ఎలా వస్తాయి? లోపలున్న దాని వంక చూస్తున్నాను, పైకి అక్కడ వరకు చూస్తున్నాను. నిజంగా ఆఖరి వరుసలో నాకు ఆత్మీయులే కూర్చున్నా నాకు తెలియదు, కనపడదు. కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఉందనుకోండి, ఏదో ఉంగరం పెట్టుకొచ్చాను, ఆ ఉంగరం జారిపోతుంది అస్తమానం. ఇలా ఇలా అంటే ఎక్కడ పడిపోతుందో బాగుండదని చెప్పి ఏం చేశాను, తీసి దాన్ని పక్కన ఎక్కడో పెట్టుకున్నా, అలా దీన్ని ధైర్యించాను అనుకోండి. ఇప్పుడు ఇలా చూసిన పొట్టి చూపు చేత ఏది చూడబడిందో దాని మీద ప్రీతి ఎక్కువ, మర్చిపోతానేమో అని బెంగ దానికోసం చూసుకుంటున్నాను. అపాంగత్తే లబ్ధ్వా, అమ్మవారు ఇలా చూడకుండా ఇలా ఎవరి వైపు చూస్తూ ఉంటుందో వాళ్ళ మీద ప్రీతి ఎక్కువ. అందుకే శంకరులు అన్నారు, నాకు ఇలా చూడొద్దమ్మా, ఇలా చూడు నా వంక. పొట్టి చూపు చూడు, పొట్టివాడు గట్టివాడు, అగస్త్యుడు పొట్టివాడు. అందుకని అమ్మ నా వంక అలా చూడు అంటారు.